హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి OnePlus 9 మొబైల్ అయితే వేరే టెక్నీషియన్ తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ కండిషన్ ఏంటంటే డెడ్. ఈ మొబైల్ అయితే ఆన్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, 6-in-1 ఛార్జర్ మీద ఛార్జర్ పెట్టి మనం చూపిస్తున్నాను, ఛార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. అయితే ఈ మొబైల్ వేరే టెక్నీషియన్ కాడ పోవడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే మొబైల్కి ర్యామ్ అయితే రీవాల్వ్ చేశారు. ర్యామ్ రీవాల్వ్ చేసి ఆన్ చేయాలని చూశారు, కానీ అది ఆన్ అవ్వలేదు. కంప్లైంట్ ఏందో చూసుకోకుండా డైరెక్ట్గా ర్యామ్ మీదకి వెళ్ళిపోవడం వల్ల మొబైల్ అయితే ఆన్ అవ్వలేదు. ఇది వచ్చేసి మనకి 8V బ్యాటరీ. ఇది 8V బ్యాటరీని 8V బ్యాటరీ వచ్చిన మొబైల్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అది ఉంటేనే అది ఇటువంటి మొబైల్స్ సాల్వ్ చేయగలం. ఇక్కడ చూడండి, ఇది PPM కాన్సెప్ట్ అయితే వచ్చింది మొబైల్. ఇది మెయిన్ PMIC. ఇంతకుముందు చూపించింది సెకండరీ PMIC 8350 మెయిన్ PM. ఇది 8350C వచ్చేసి సెకండరీ PM. తర్వాత 8250B ఉంది ఛార్జింగ్ IC. ఇది మూడో PMIC. ఓకేనా, మొత్తానికి PPM కాన్సెప్ట్. ఇది PPM కాన్సెప్ట్ ఉన్న మొబైల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే కుదురుతుంది. అది చూడండి, PM8350B ఇది ఛార్జింగ్ IC. ఇది వచ్చేసి మనకి CPU, ర్యామ్. ఆల్రెడీ ర్యామ్ రీబాల్ చేస్తున్నారు, కానీ ఇది మొబైల్ అయితే సక్సెస్ అవ్వలేదు. అందుకే ఆ టెక్నీషియన్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. చూద్దాం మరి ఎట్లాగా ఈ మొబైల్ని, ఏం కంప్లైంట్ ఉంది, ఎలా దాన్ని ట్రేస్ అవుట్ చేసాము, ఎలా సాల్వ్ చేసాము అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము. చూడండి, వెనక పక్కాలేమో ఛార్జింగ్ IC ఉంది, ముందు పక్కాలేమో 2 PMICలు ఉన్నాయి. కింద ఉండేది సెకండరీ PMIC, పైన ఉండేది మెయిన్ PMIC 8350. ఓకేనా, మరి ముందుగా బక్ వోల్టేజ్ అని చెక్ చేసుకోవాలి కాబట్టి షీల్డ్ కట్ చేద్దాం. మనం షీల్డ్ రిమూవ్ చేసి జాగ్రత్తగా వోల్టేజ్ అయితే మనం చెక్ చేద్దాము. షీల్డ్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కాంపోనెంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ దీనికి 2 కాంపోనెంట్స్ అయితే డ్యామేజ్ అయినాయి. అయితే జాగ్రత్త తీసి పెట్టుకున్నాను, మళ్ళీ అయినా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఓకేనా, నో ప్రాబ్లం. చూడండి, ఇది మెయిన్ PMIC PM8350. ముందుగా మనం ఏం చేద్దామంటే వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చూడండి, వోల్టేజ్లు వస్తున్నాయా లేదనేది ఛార్జర్ కనెక్ట్ చేసి చూడండి. VPH పవర్ వస్తుంది, VPH పవర్ 3.4 వస్తుంది. ఓకే, తర్వాత బక్ వోల్టేజ్ రావాలిగా. సెకండరీ PM దగ్గర VPH పవర్ వస్తుంది, మెయిన్ PMIC దగ్గర VPH పవర్ వస్తుందా లేదా చూడండి, 3.4 వస్తుంది. ఓకేనా, వోల్టేజ్ ఓకే. బక్ కాయిల్ మీదకి వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. VPH పవర్ ఓకే, బక్ వోల్టేజ్ రిలీజ్ అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఈ కాయిల్ మీద ఏం రాలేదు. దాని పక్కన కెపాసిటర్ ఉంది, దానికి పెడుతున్నాను. ఇది చూడండి, ఈ కాయిల్ మీద కూడా ఏం రాలేదు. ఇటువంటి మొబైల్స్ వచ్చినప్పుడు కాయిల్కి ప్రాపర్గా మనం ప్రోప్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, దీని మీద కూడా వోల్టేజ్ ఏమీ రావట్లేదు. ఆ మల్టీమీటర్లో ఆ ఫ్లక్చువేషన్ అనేది నార్మల్గానే ఉంది. అది చూడండి, మనం ఎప్పుడైతే కాయిల్కి పెడతామో అడేం చూపించట్లేదు. చూడండి, 000 వస్తుంది. చూడండి, వోల్టేజ్ ఏం రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏమి వోల్టేజ్ రాలేదు. ఇక్కడ కూడా ఏమి వోల్టేజ్ రాలేదు. వోల్టేజ్ అయితే రాలేదు. మరి వోల్టేజ్ రాకపోతే ఏం చేద్దామంటే షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉందేమని చెప్పి మనం GR వాల్యూ చెక్ చేయాలి. మొత్తానికి వోల్టేజ్ అయితే మనకేం రాలేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే GR వాల్యూ చెక్ చేద్దాం. GR వాల్యూలో మనకి ఏమైనా షార్ట్ ఉందో దొరుకుతుందేమో చూద్దాము. చూడండి, ఇది ఓకే ఉంది. .009 వస్తుంది. .009. ఇక్కడ చూడండి, ఇంకో కాయిల్ మీద మనం ఒకసారి చెక్ చేద్దాము.
0.009 వచ్చింది ఆడ కూడా. ఓకే, 0.009 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చింది 0.009. ఈ 3 కాయిల్స్ 0.009 వస్తుంది. ఇంకో కాయిల్ చెక్ చేస్తున్నాను చూడండి. అది కూడా సేమ్ వస్తుంది 0.009. ఇది మాత్రం 152 వస్తుంది. ఓకే, ఇది 275 వస్తుంది ఈ కాయిల్. 354 వస్తుంది ఇంకో కాయిల్. ఈ కాయిల్ చూడండి 355, 354 వస్తుంది. ఈ 4 కాయిల్స్ మాత్రం 0.009 అయితే వాల్యూ రావడం జరుగుతుంది. పైన ఉన్న కాయిల్స్ ఎంతో వాల్యూ వస్తున్నాయి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. VPH పవర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ స్టెప్గా బక్ వోల్టేజ్ మనం చెక్ చేయాల్సి వస్తుంది. VPH పవర్ రాకపోతే అసలు మెయిన్ PMIC మీదకే ఛార్జింగ్ IC మీదకే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఈ కాయిల్స్ మీద ఎంత వాల్యూ వస్తుందో ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. ఇది చూడండి 0.002, 0.002 అయితే వస్తుంది. ఇక్కడ అంత తక్కువ GR వాల్యూ అయితే మనకి రాకూడదు. 0.002 వస్తుందంటే ఆల్మోస్ట్ ఆల్ షార్ట్ ఉన్నట్టుది. ఓకేనా, 0.009 కూడా ప్రాబ్లం ఉన్నట్టే. చూద్దాం మరి ఆ లైన్స్ ఏడ కనెక్ట్ ఉన్నాయి అంటే మనకి CPU కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక ఆల్రెడీ వేరే టెక్నీషియన్ ర్యామ్ రీబాల్ చేశాడని చెప్పాను కదా. ఇక ర్యాము CPU రెండు కూడా తీసేదాన్ని ట్రై చేస్తున్నాను చూడండి. ఎందుకు తీసేదాన్ని ట్రై చేస్తున్నాను అంటే CPU కనెక్ట్ అయినాయి కాబట్టి ఆ లైన్స్ అనేవి మనకి షార్ట్ చూపిస్తున్నాయి కాబట్టి అవి డైరెక్ట్గా CPU కనెక్ట్ అయినాయి కాబట్టి CPU రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఎందుకు ఈ విధంగా ముందు ఆ కాయిల్స్ రిమూవ్ చేసి ఏ సైడ్ మనకి షార్ట్ ఉంటే ఆ సైడ్ కదా మనం వెళ్ళాల్సిందని చెప్పి కొంత డౌట్ రావచ్చు. కాకపోతే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ ర్యామ్ అయితే రీబాల్ చేస్తున్నారు. ర్యామ్ రీబాల్ చేసినప్పుడు CPU అయితే తీయలేదు. CPU తీయకుండా ర్యామ్ వరకే రీబాల్ చేసి రీఫిక్స్ చేశారు. నేను అనుకుంటున్నాను CPU ర్యామ్ చేసేటప్పుడు CPU కూడా లైట్గా లీక్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రాపర్గా కింద బాల్స్ అనేవి మెల్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా, అందువల్ల నేను CPU రిమూవ్ చేసి తర్వాత PMIC దగ్గరికి వద్దామని చెప్పి అనుకున్నాను. మొత్తం మీద CPU అయితే రిమూవ్ చేసి ర్యామ్ కూడా రిమూవ్ చేసి నీట్గా క్లీన్గా చేసుకుంటున్నాం చూడండి. మధ్య మధ్యలో కనెక్టర్స్ ఇవి వస్తాయి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ బ్యాచ్ నడుస్తుంది. ఆ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్టార్టింగ్ డే అది. డిస్ప్లే కనెక్టర్లు ఎలా చేయాలని చెప్పాము. వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో అవి వస్తాయి, గమనించండి. ఇక్కడ చూడండి CPU రిమూవ్ చేసినా కానీ అది GR అయితే మారలేదు, 0.002 వచ్చింది. ఓకేనా, ఇది కూడా ఈ GR వాల్యూ కూడా ఏం మారలేదు. ఆ 3 కాయిల్స్ 0.002 వస్తుంది. మరి ఇది ఒకసారి చూద్దాము, ఇక్కడ ఏమన్నా మారేమేమో. ఇటు పక్క 0.002 వచ్చింది. ఈ 3 కాయిల్స్ అయితే 0.002 వచ్చినాయి. ఇది చూడండి, ఇది కాయిల్ ఎంత వాల్యూ వస్తుందో. ఏమైనా చేంజ్ అయినాయేమో. ఇదిగోండి 394 వచ్చింది, ఇది 364 వచ్చింది. ఇందాక 009 వచ్చింది, అది 374, 372, ఇది నార్మల్ వచ్చింది. ఈ 3 కాయిల్స్ అయితే, ఈ 4 కాయిల్స్ అయితే GR వాల్యూ మారిపోయింది. యువతల 3 మాత్రం మారలేదు. చూడండి 368 వచ్చింది. ఇందాకేమో 0.009 వచ్చింది. అంత లో GR కూడా రాకూడదు.
సో నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే పిఎంఐసి కూడా మనకి ఫాల్టీ ఉంది. ఎందుకు అంటే సిపియు రిమూవ్ చేసినా కానీ ఆ జిఆర్ వాల్యూ అయితే నార్మల్కి రాలేదు. పిఎంఐసి రిమూవ్ చేసి ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. పిఎంఐసి సిపియు రెండు తీస్తే జిఆర్ వాల్యూ వస్తుందంటే జిఆర్ వాల్యూ అయితే రాదు. ఇది చూడండి, మధ్యలో ఒక కనెక్టర్లు వస్తున్నాయి. జిఆర్ వాల్యూ అయితే రాదు. మరి ఏం రావాలా? ఓఎల్ రావాలా. ఓకేనా? ఓఎల్ వస్తే ఓకే ఉన్నట్టు. 001 వచ్చిందనుకో షార్ట్ పోనట్టే కదా. 002 వచ్చిందనుకో షార్ట్ పోనట్టే కదా. చూద్దాం మరి. వేరే ఐసి వేరే బోర్డులో ఉండే సేమ్ నెంబర్ ఐసి మార్చాల్సి వచ్చింది. చూడండి, రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసి మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. చేంజ్ ఎందుకు చేయాలి? రీవాల్వ్ చేసి చూడకూడదు అనుకోవచ్చు. కాకపోతే లో జిఆర్ వాల్యూ వచ్చినా లేదంటే షార్ట్ సర్క్యూట్ ఉన్న ఐసి ఏది కూడా రీప్లేస్ చేయకూడదు, చేంజ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. వాటర్ డ్యామేజ్ వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తే రీవాల్వ్ చేసి సరిపోద్ది. షార్ట్ సర్క్యూట్ ఉన్న ఐసి ఏది కూడా వేయకూడదు. ఓకేనా? చేంజ్ చేస్తే కరెక్ట్. చూడండి, ఐసీని అయితే రీఫిక్స్ చేసాము. ఇవన్నీ మీకు నార్మల్గా తెలుసు కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. చూడండి, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కానీ మనకి చూడండి మార్పు ఏం రాలేదు. మళ్ళీ సేమ్ 002 అయితే వచ్చింది. అంత కష్టపడి ఐసీ తీసి బ్లాక్ పేస్టెడ్ పిఎంఐసి తీసి రీవాల్వ్ చేసి అదే చేంజ్ చేసి వేసినా కానీ చేంజ్ ఏం రాలేదు. వోల్టేజ్ వస్తుంది చూడండి, 3.3 వస్తుంది. బక్ వోల్టేజ్ అయితే 0 వచ్చింది. ఏం రాలేదు. ఏ కాయిల్ మీద కూడా వోల్టేజ్ అనేది మనకి రాలేదు ప్రాపర్గా. జిఆర్ వాల్యూలో చేంజ్ లేదు, వోల్టేజ్లో కూడా ఏమీ చేంజ్ లేదు, ఏం రాలేదు. ఇట్లా ఉంది కండిషన్ ఇది. ఒకసారి మళ్ళీ మరలా పిఎంఐసి రిమూవ్ చేయాల్సి వస్తుంది. పిఎంఐసి రిమూవ్ చేసిన తర్వాత జిఆర్ వాల్యూ ఒకసారి చెక్ చేద్దాము. అవతల పక్క అయితే మనకి సిపియు రిమూవ్ చేస్తుంది, యువతల పక్క పిఎంఐసి కూడా రిమూవ్ చేసాము. దేని మీద మనకి తక్కువ జిఆర్ వాల్యూ వస్తుంటే దాని మీద ఒకసారి చెక్ చేద్దాం. ఈ 3 కాయిల్స్ మనకి జిఆర్ వాల్యూ అనేది తక్కువ వస్తుంది. చూడండి, 002, 004 అట్లా వస్తుంది. ఇది చూడండి, 002, 004, 003 అట్లా వస్తుంది. ఈ 3 కాయిల్సే మనకి ప్రాబ్లం అయితే ఉన్నాయి. ఆ లైన్స్లో ఆ పిఎంఐసి నుంచి సిపియుకి వెళ్ళే లైన్లో మధ్యలో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతున్నాయో కెపాసిటర్స్ ఉంటాయి. చాలా కెపాసిటర్స్ అయితే ఉంటాయి. సిపియు వెనకాలే ఉంటాయి, చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఆ లైన్స్లో ప్రాబ్లం అయితే ఉంది. అది ఐడెంటిఫై చేసాము. ఇక్కడ చూడండి, వీటి మీద అయితే జిఆర్ వాల్యూ మనకి ఓకే ఉంది. అవతల సిపియు అవతల పిఎంఐసి రెండు తీయగానే మనకి ఓఎల్ అయితే రావాలి. వాస్తవానికి ఐసీ లేదు కాబట్టి మనకి జిఆర్ వాల్యూ అయితే రాకూడదు. కానీ 001 వస్తుందంటే షార్ట్ నెట్ కదా, అదన్నట్టు. ఓకేనా? ఇది ఓఎల్ వస్తుంది, ఇవన్నీ ఓఎల్ వస్తున్నాయి. సిపి కనెక్ట్ అండి, మిగతా లైన్స్ అన్నీ కూడా ఓఎల్ వస్తున్నాయి. కానీ ఈ 3 కాయిల్స్ మాత్రం మనకి 002 అట్లా వస్తున్నాయి. ఇది ఓకే ఉంది. ఇది చూడండి, ఇది 003. ఓకేనా? ఈ లైన్లో ఇంకా ప్రాబ్లం ఉంది. జిఆర్ అయితే మనకి అంటే షార్ట్ చూపిస్తుంది. ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఒకసారి రోజున అప్లై చేసి ఈ 3 కాయిల్స్ మనకి ఆ 3 కాయిల్స్ సిపి కనెక్ట్ అయినాయి కదా, ఆ సిపి కనెక్ట్ అయిన లైన్లో మనకి ప్రాబ్లం అయితే కనిపించింది.
చూడండి, ఇవి సిపికి వెళ్ళే లైన్లో ఉన్న కాంపోనెంట్స్, కెపాసిటర్స్, ఆ లైన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నట్టు. ఎక్కడెక్కడ 003 వస్తుందో ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. అంటే ఆ కాంపోనెంట్స్ మీద మనం రోజుని అప్లై చేసి వోల్టేజ్ ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 003 వస్తుంది, 003 వస్తుంది. చూడండి, ఇవే ఆ లైన్కి సంబంధించిన కాంపోనెంట్స్. చూడండి, ఈ మోడల్కి స్కెమాటిక్ అయితే లేదు, హార్డ్వేర్ సొల్యూషన్ కూడా లేదు, మరి ఓన్లీ బిట్ మ్యాప్ అయితే ఉంది. బిట్ మ్యాప్లో చూసుకున్నా మనకి అర్థమైపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే రోజుని అప్లై చేద్దాం. రోజుని అప్లై చేసి వోల్టేజ్ ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? రోజుని స్మోక్ అయితే మనం వేయాల్సి వస్తుంది. రోజున వేసాము, వోల్టేజ్ ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. విచిత్రం ఏంటంటే ఈ వోల్టేజ్ ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఎక్కడ కూడా ఏ కాంపోనెంట్ కూడా మనకి మెల్ట్ అవ్వలేదు, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. ఓకేనా? చూడండి, వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ కూడా ఏ కాంపోనెంట్ కూడా మనకి మెల్ట్ అవ్వలేదు. సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే ఆ ట్రాక్ ఇంటర్నల్గా ఉండే లేయర్ ఉంది కదా, ఆ ట్రాక్లో సమ్ డిస్టర్బెన్స్ కానీ వస్తే మనం ఎప్పుడైతే హై యాంపియర్ అనేది మనం ఇంజెక్ట్ చేస్తామో ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అయిపోద్ది. కాంపోనెంట్స్లో ప్రాబ్లం ఉండి జిఆర్ వాల్యూ తేడా రాలేదు, కానీ లేయర్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఓకేనా? ఆ లేయర్లో ఉన్న ప్రాబ్లం అనేది వోల్టేజ్ ఇంజెక్ట్ చేయగానే క్లియర్ అయిపోద్ది. అది అట్లా కూడా మనకు జిఆర్ షార్ట్ అయితే చూపిస్తుంది. కొన్నిసార్లు చూడండి, మామూలుగా షార్ట్ ఉంటుంది, ఆటో యాంపియర్ తీసుకుంటుంది, వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తే ఎక్కడ ఏ కాంపోనెంట్ మెల్ట్ అవ్వదు, ఐసీలు కూడా ఎక్కడ మెల్ట్ అవ్వవు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టయితే లేయర్లో, ఇంటర్నల్ లేయర్స్లో ప్రాబ్లం ఉంటుంది. ఒకటి కాంపోనెంట్లో ఉంటుంది, 2 ఐసీలో ఉంటుంది, 3వది ట్రాక్ లేయర్లో ఉంటుంది. ఓకేనా? లేయర్లో ఉన్నది ఇటువంటి సందర్భాల్లో మనం వోల్టేజ్ కానీ ఇంజెక్ట్ చేసినప్పుడు అది క్లియర్ అయిపోద్ది. క్లియర్ కాలేదు అంటే దాన్ని సాల్వ్ చేయడం కూడా చాలా కష్టము. ఓకేనా? వోల్టేజ్ ఇంజెక్ట్ చేసాము, మళ్ళీ ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనకి ఓఎల్ రావాలి. ఇక్కడ చూడండి, ఓఎల్ వస్తుంది. ఓకేనా? ఓఎల్ వచ్చింది, షార్ట్ అయితే క్లియర్ అయింది. మరలా ఆ పిఎంఐసిని రీఫిక్స్ చేస్తున్నాం. చూడండి, రీఫిక్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ చూడండి 391 వచ్చింది, 392. ఓకేనా? ఎంత రావాలి? ముందు ఎంత వచ్చింది? 002, 004, 003 వచ్చింది. ఇప్పుడు 390 సంథింగ్ వచ్చింది. ఓకేనా? జిఆర్ వాల్యూ మనకి ఓకే అయింది. ఒకసారి వోల్టేజ్ కూడా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, వోల్టేజ్ వస్తుందా లేదా చూద్దాం. 1.2 వచ్చింది, 0.6, 1.1 అట్లా వచ్చింది, 0.8, 9 ఫ్లక్చువేట్ అవుతుంది. ఫ్లక్చువేట్ అవుతుంది ఎందుకంటే సిపియూ లేదు కాబట్టి లైట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది 0.8, 0.9, 1.8 సంథింగ్ మనకి ఫ్లక్చువేషన్ అవుతుంది. వితౌట్ సిపియూ మనకి వోల్టేజ్లు అనేవి ఫ్లక్చువేషన్ అయినా పట్టించుకోవద్దు, లైట్ తీసుకోవచ్చు. విత్ సిపియూ అయితే ఫ్లక్చువేషన్ కాకూడదు. చూడండి, 0.8, 0.5 బక్ వోల్టేజ్లు అయితే ఫ్లక్చువేషన్ అవుతున్నాయి. 0.6.
ఓకేనా. ఇది చూడండి 0. వోల్టేజ్లు అనేవి మొత్తం ఆల్మోస్ట్ వోల్టేజ్లు అయితే వస్తున్నాయి, కానీ ఫ్లక్చువేట్ అయితే మనకి అవుతున్నాయి. ఎందుకంటే పిఎస్ హోల్డ్ లైన్ అనేది సిపియూ నుంచి మనకి రావట్లేదు కదా, పవర్ సీక్వెన్స్ అయితే అవ్వట్లేదు. పవర్ సీక్వెన్స్ అవ్వనప్పుడు ఖచ్చితంగా ఫ్లక్చువేషన్ అయితే జరుగుతుంది. చూడండి 0.7, 0.8 ఇట్లాగా. ఓకే, అట్లా ఫ్లక్చువేషన్ అయినా నో ప్రాబ్లం, లైట్ తీసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ సిపియూ ఇన్సర్ట్ చేస్తున్నాము. సిపియూ రీవాల్వ్ చేసి సిపియూ అయితే ఇన్సర్ట్ చేసిన ట్రై చేస్తున్నాం. చూడండి సిపియూ ఆఫ్టర్ సిపియూ ఇన్స్టాలింగ్ వోల్టేజ్లు అయితే స్టేబుల్ అవ్వాలి. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ఇంకా చాలా డీప్గా ఆఫ్లైన్ క్లాసులు అయితే నేను చెప్తాను, మాట్లాడతాను దీని గురించి. జనవరి నెలలో 5th డేట్న, జనవరి నెలలో 5th మాస్టర్ కోర్సు 3rd బ్యాచ్ అయితే ఉంటుంది. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సీట్ బుక్ చేసుకోవచ్చు. ఫీజు అయితే 20,000 ఉంటుంది. కంప్లీట్ డెడ్ సెక్షన్ గురించి ఉంటుంది, కంప్లీట్ డెడ్ సెక్షన్. ఓకేనా, వేరే సెక్షన్స్ గురించి ఏముండదు. కంప్లీట్ డెడ్ సెక్షను విత్ స్కెమాటిక్తోనే చెప్తాను. హార్డ్వేర్ సొల్యూషన్ అసలు టచ్ చేయము. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సెక్షన్స్ కానీ మీకేం ప్రాబ్లం లేకపోతే, హ్యాండ్ స్కిల్ గురించి మీకేం ప్రాబ్లం లేకపోతే డైరెక్ట్గా మాస్టర్ కోర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. 100% చెప్తున్నాను. ఎలా డెడ్ మొబైల్ని హ్యాండిల్ చేయాలనేది పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కెమాటిక్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేసి మార్నింగ్ అంతా థియరీ చెప్తాము. ఆఫ్టర్నూన్ మాత్రము మీరు వచ్చేటప్పుడు కంప్లైంట్ ఉన్న మొబైల్ తెచ్చుకోండి, డెడ్ మొబైల్స్ తెచ్చుకోండి. మీరు ఏ డెడ్ మొబైల్ తెచ్చుకుంటారో ఆ డెడ్ మొబైల్స్ మీదనే నేను చేసి చూపిస్తాను. ఓకేనా, 100% అయితే రిజల్ట్ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఒక మొబైలు ఆన్ కావట్లేదు అంటే ఏ ప్రాబ్లం వల్ల అది ఆన్ కావట్లేదు అనేది మీకు క్లారిటీగా మీకు చూపించే మొబైల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆ కంప్లైంట్ రెక్టిఫై చేయడం అనేది, ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు పిన్ టు పిన్ మాస్టర్ క్లాస్ నేను చెప్తాను. ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 2 బ్యాచ్లు అయితే అయిపోయినాయి. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ కూడా జనవరి 5th స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 10 మెంబర్స్ని తీసుకుంటున్నాను, ఎక్కువైతే తీసుకోవట్లేదు. చిప్ లెవెల్కి ఏ విధంగా అయితే తీసుకుంటున్నానో అలాగే మాస్టర్ కోర్సు కూడా 10 మెంబర్సే, బేసిక్ కూడా అలాగే 10 మెంబర్సే. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సిపియూ రీవాల్వ్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఆల్రెడీ సిపియూని డ్యామేజ్ చేసినట్టు అంటే యూ మాస్క్ వేసి కవర్ చేసినట్టు అనిపిస్తుంది. చూడండి, తర్వాత ర్యామ్ రీవాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, అన్నీ కూడా మనం ఈ యూట్యూబ్ ద్వారా పిన్ టు పిన్ చెప్పలేం కదా, అని కొన్ని చెప్పకూడని విషయాలు కూడా కొన్ని ఉంటాయి, అన్నీ చెప్పలేం. కాబట్టి కోర్సు కానీ మీరు తీసుకోగలిగితే సపోర్ట్ ఉంటుంది, బ్యాకప్ సపోర్ట్ అయితే ఉంటుంది. కేఎంటి ఇన్స్టిట్యూట్లో, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా బ్యాకప్ సపోర్టు మీకు అంత ప్రాపర్గా ఉండదు, కానీ మన ఇన్స్టిట్యూట్లో అయితే ప్రాపర్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కష్టపడుతున్నాం కాబట్టి చెప్పుకోవాలి మరి. ఓకేనా, బ్యాకప్ సపోర్ట్ ఇవ్వడం అంత సింపుల్ సామాన్యమైన విషయం కాదు. ఇంత కష్టం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోకపోతే యూజ్ ఉండదు కదా. సిపియూ, ర్యామ్ 2 కూడా రీవాల్వ్ చేయడం జరిగింది. సిపియూ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాం. చూడండి, సిపియూ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాము. సిపియూ ఇన్సర్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చూడండి స్టేబుల్ అయిందా, 0.9, 1.2 స్టేబుల్ అయిందా. ఓకేనా, ఇక్కడ చూడండి మళ్ళీ 1.8 స్టేబుల్ అయిందా, ఫ్లక్చువేట్ అవ్వట్లేదు. చూడండి 0.8 వచ్చిందా. ఓకేనా, ఈ మల్టీమీటర్ అయితే కొంచెం ఆటోమేటిక్గా అయితే కొట్టుకుంటుంది. ఇక్కడ చూడండి 0.8 స్టేబుల్ అయిందా. దాని మీద పెట్టినప్పుడు మనకి స్టేబుల్ అవ్వాలా, పెట్టకముందు ఫ్లక్చువేషన్ అయినా మల్టీమీటర్ నో ప్రాబ్లం, పెట్టిన తర్వాత ఆ వోల్టేజ్లు అనేవి స్టేబుల్ అయినాయి. చూడండి, ఓకేనా, వోల్టేజ్లు అయితే స్టేబుల్ అయినాయి. ఇక ప్రాపర్గా ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి,
ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము, ర్యామ్ కూడా ఇన్స్టాల్ చేసాము. డైరెక్ట్గా మొబైల్ కండిషన్ ఏంటో చూపిస్తున్నాం చూడండి ఒకసారి. ఇది ఈ బ్యాచ్లో 30th బ్యాచ్ అయితే నడుస్తుంది మన దగ్గర. ఆ బ్యాచ్లో ఇది చేయడం జరిగింది. అయితే వాళ్ళకైతే చూపించలేదు. ఎందుకు చూపించట్లేదంటే ఇది మీరు నమ్మరు కానీ 2 days పట్టింది. ఓకేనా, 2 days పట్టినా దాన్ని అయితే విడిచిపెట్టకుండా 100% దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసాము. ఓకేనా, అట్లా ఉంటుంది కేఎంటి ఇన్స్టిట్యూట్ తోటి, మామూలుగా ఉండదు మరి. ఓకేనా, చూడండి ఆ బోర్డు అదే కాదని చెప్పి మళ్ళీ మీకు చూపించాను. దానికోసమేను మళ్ళీ బోర్డు మార్చారు అది ఇది అనుకుంటారేమని చెప్పి చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. ఫేక్ వీడియోలు అయితే మన ఛానల్ నుంచి రావు. ఆ విషయం మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఓకేనా, తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చూడండి మొబైల్ ఒకసారి పవర్ ఆన్ అవుతుందా లేదనేది చూపిస్తున్నాను చూడండి. ఫేక్ వీడియోలు, ఫేక్ రివ్యూస్, ఫేక్ పోస్టులు అయితే మన కాడికి రావు. చూడండి ఛార్జర్ కనెక్ట్ చేసాము. కండిషన్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. రైట్, ఓకేనా. ఆల్రెడీ డిస్ప్లే అయితే లైన్స్ వచ్చున్నాయని చెప్పి డైరెక్ట్ కస్టమర్ ఫోన్ చేస్తే కస్టమర్ని అడిగితే డిస్ప్లే మీద లైన్స్ వచ్చున్నాయంటే వచ్చున్నాయండి, అది కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే అంతకుముందే మొబైల్ అయితే ఆన్ కావట్లేదు, అదే ఆ కంప్లైంట్ మీద మీకు ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పాడు. డిస్ప్లే మీద లైట్ తీసుకున్నాం. ఓకేనా, ప్రాపర్గా ఆన్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. చూడండి కొంచెం టైం అయితే తీసుకుంది, ప్రాపర్గా అయితే మనకి ఆన్ అయింది. ఓకేనా, ఇలాంటి డెడ్ మొబైల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే మాస్టర్ కోర్సులో ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చూడండి ప్రాపర్గా టచ్ పని చేస్తుందా లేదా చెక్ చేస్తున్నాను ఒకసారి. చూడండి టచ్ కూడా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఒకసారి మన నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాం చూడండి. చిప్ లెవెల్ నెక్స్ట్ బ్యాచ్ అయితే ప్రజెంట్ 30th బ్యాచ్ నడుస్తుంది. చిప్ లెవెల్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి December 10th స్టార్ట్ అయ్యిద్ది. ఇంట్రెస్ట్ ఉంటే సీట్ బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ 10 members అయితే ఉంటారు. 9705437174. టచ్ కూడా ప్రాపర్గా మనకు వర్క్ అవుతుంది. కంప్లీట్గా మొబైల్ అయితే రికవర్ అయితే అయ్యింది. ఓకేనా, ఇట్లాంటి లైవ్లో అయితే మీకు ట్రబుల్ షూట్ చేసి చూపిస్తాము. థియరీ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ లైవ్లో ట్రబుల్ షూట్, ఇది కేఎంటి స్పెషల్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో